వ్యాపారం చేస్తే ఎందుకో డబ్బులు చేసుకోలేరు. ఎందుకు తెలుసా? డబ్బులు చేయలేరండి, డబ్బులు సంపాదించలేరు. క్రైస్తవులు వ్యాపారం చేసి చేతులు కాల్చుకుంటారు. ఎందుకు? అన్యులు బాగా వ్యాపారాలు చేసి కోట్లకు పొడగలెత్తుతారు. క్రైస్తవులు ఎందుకండి మునుగుతారు? దానికి సాతాను కారణం కాదు, నువ్వే కారణం. ఎందుకంటే ఇది నేను చేయడం తప్పు చేస్తున్నానని డౌట్తో చేస్తుంటావు నువ్వు. నేను ఒక పాస్టర్ గారి నా శిష్యుడే ఒక షాప్ పెట్టించా. షాప్ పెట్టిస్తే ఒక 2వ నెల దాన్ని నడిపించి మూసేసి వచ్చాడు. అన్న నా మనసాక్షి ఒప్పుకోవట్లేదు. ఆ వస్తువు ఒక 15 రూపాయలే, కానీ చుట్టుపక్కల అన్ని షాపుల్లో దాన్ని 20 రూపాయలకు అమ్ముతున్నారు. నేను కూడా 20కి అమ్మాలి. నేను 15కే కొన్నా, 15కే కొన్నాను, 20కి అమ్మాలి. అమ్మకపోతే ఆ పొరుగు షాపుడు దెబ్బలాటుకొస్తున్నాడు, ఎందుకు నువ్వు తగ్గించి అమ్ముతున్నావని. మరి నేను 15 కొని 20కి అమ్మడం నా మనసాక్షి ఒప్పుకోవట్లేదని మూసేసి వచ్చేసాడు. నాకు చాలా కష్ట స్థితిలో ఇబ్బందులు ఉన్నప్పుడు నా సేవ ఆరంభంలో వాడి కొరకు 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి షాప్ పెట్టిస్తే శుభ్రంగా మూసుకొని వచ్చేసాడు. ఎందుకంటే నా మనస్సాక్షి ఒప్పట్లేదు. అంటే అరే ఇంత స్టూపిడ్స్ ఉన్నారనే సంగతి నాకు అర్థం ఇప్పుడు అవుతుంది. అసలు క్రైస్తవులలో ఇంత స్టూపిడ్స్ ఉన్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ మార్కండేయ ఖర్జూ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 90% ఆఫ్ ఇండియన్స్ ఆర్ స్టూపిడ్స్ అన్నాడు ఆయన. నేను అంటలేదు, ఆయన అన్నాడు. భారతీయులు స్టూపిడ్స్ అని నేను ఎట్లా అనగలను చెప్పండి? నేను అనకూడదు, అనలేదు, కానీ ఆయన అన్నాడని సంగతి నేను చాలా సంతోషంగా జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు అన్నట్ట అననట అని అంటే అనలేదండి, ఆయన అన్నాడని చెబుతుంటే నేను అనడం ఏంటండి? కానీ అది విన్నప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య ఫేస్బుక్లో ఓ స్వామీజీ సంగతి పోస్ట్ చేశారు. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ క్యూలో ఉంటే ఒక్కొక్కరు వచ్చి ఆయన ముందు నిలబడితే చెప్పు తీసుకొని వాళ్ళ మొహం మీద వాళ్ళ వీపు మీద పడి 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 అని కొట్టి, మళ్ళీ కర్ర తీసుకొని కొట్టి, జుట్టు పట్టి వంగ తీసి వీపు మీద కొట్టి వాళ్ళు క్లే కొట్టించుకుంటున్నారు. ఆ స్వామీజీ దగ్గర అట్లా దెబ్బలు తింటే పుణ్యం కలిసి వస్తుందట, సమస్యలు తీరుతాయంట. అది పెట్టి ఇలాగా వీళ్ళను చెత్త కుక్కను కొట్టినట్టు కొడుతున్నాడండి. కుక్కను కొట్టినట్టు కొడుతున్నాడు. హ్యాపీ కొట్టించుకుంటున్నారు. అదంతా బాగుంది వాళ్ళు, కానీ సువార్త చెప్తే బాగాలేదు. కుక్కను కొట్టినట్టు కొడితే కమ్మగా ఉంది, కానీ దేవుడు ప్రేమ గలవాడని చెప్తే ఒళ్ళు మండిపోతుంది. అక్కడ క్యాప్షన్ పెట్టాడు, 90% ఇండియన్స్ ఆర్ స్టూపిడ్స్. ఇలా తన్నించుకుంటారు కానీ సువార్త చెప్తే వినరు అని. అయితే నేను భారతీయ సమాజానికి వచ్చి నేను ఏమనలేను, కానీ 90% ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్స్ ఆర్ ఆల్సో స్టూపిడ్స్. ఎందుకు తెలుసు? వీడు ఏమంటాడు, నేను 15 రూపాయలు కొని 20 రూపాయలకు అమ్మాలి, నా మనసాక్షి ఒప్పట్లేదంటే ఎంత స్టూపిడ్ అండి. వాడికి బుర్రకాయలు గుజ్జు లేదు అసలు. 15 రూపాయలకు తెచ్చి 15 రూపాయలకి అమ్మడానికి వ్యాపారం ఎందుకు? ₹15 వస్తువు వాడు కొనుక్కొని రావడానికి రానిపోని ట్రాన్స్పోర్టేషన్ అన్నా వాడు తీసుకోవాలి కదా. ఏమండి, ఓ మాట నేను చెబుతున్నా మీకు అర్థమయ్యేటట్టు. గుజరాత్లో సూరత్లో మంచి మంచి బట్టల మిల్స్ ఉన్నాయి. అక్కడ ఒక్కొక్క చీర ₹100 వస్తుంది. మన ఊర్లో అదే చీర 1200కి అమ్ముతారు. టాప్ క్వాలిటీ. అయితే మరి ₹100 తెచ్చి ఇంత పెద్దగా అమ్మడం ఎలాగండి ఇంత రేటుకు? నువ్వెందుకు అంత రేటు పెట్టాలో చెబుతున్నా. ₹100కే చీర దొరుకుతుంది, కానీ వాడు ₹100కి కొనాలంటే వాడు గుజరాత్ పోయి కొనుక్కోవాలి. గుజరాత్కు రానుపోను రైలు ఛార్జీలు ఎంత, అక్కడ హోటల్లో లాడ్జ్లో ఉండాలి, మధ్యలో భోజనం ఖర్చు ఎంత, స్టేషన్ దాకా వెళ్ళాలి, అక్కడ మళ్ళీ ఊళ్ళో తిరగాలి,
మళ్ళీ స్టేషన్కి రావాలి, మళ్ళీ రైలు బండి, ఎంత టైం ఖర్చు పెట్టాలి. వీడు 4 రోజులు వెళ్ళడం 2 రోజులు, రావడం 2 రోజులు, 4 రోజుల ప్రయాణం, ఒక 2-3 వేల ఖర్చు. 4,000 రూపాయలు ఖర్చు పెట్టి 4 రోజులు కష్టపడితే 100 రూపాయలకు ఆ చీర వస్తుంది. వీడు ఇంట్లో కూర్చున్న వాడికి నువ్వు 2,000 3,000 ప్రయాణానికి పెట్టొద్దు, 4 రోజులు ప్రయాణం వేస్ట్ చేసుకోవద్దు. టైం మిగుల్చుకో, డబ్బు మిగుల్చుకో. నీలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు ఊళ్ళో. ఈ 100 మంది కోసం నేనే ఛార్జీలు పెట్టుకుని పోయి ఒక 100 చీరలు కొనుక్కొచ్చి అమ్మాను. అక్కడ చీర 100, కానీ రానిపోయిన ఖర్చులన్నీ కలిస్తే 5,000. 5,000 నువ్వు ఖర్చు పెట్టుకోకుండా నీకు ఒకే 1000తో నేను ఇస్తున్నాను కదా, వాడికి 4,000 మిగులా కదా? టైం సేవింగ్ అయిందా లేదా? ఆ వస్తువు ఎంత కమ్ముతున్నా నేను కాదు, నీ ప్రయాస, నువ్వు చేసిన ప్రయాణం, నువ్వు పడ్డ కష్టము, దీనికి అంతటికి విలువ. అది యాక్చువల్గా 100 చీర తీసుకొని వచ్చి 1,200కు 1,000 రూపాయలకు అమ్మడం ద్రోహము కాదు. వాడు అక్కడికి వెళ్ళి చీర కొనుక్కొస్తే 5,000 అవుతుంది. 5,000 బదులు వాడికి ఒకే 1,000కి అమ్ముతున్నావు నువ్వు. నీకు కలిసి వస్తుంది. ఎందుకంటే ఒక చీర కొనుక్కురావు, నువ్వు 1000 చీరలు కొనుక్కొస్తావు, నీకు కలిసి వస్తుంది. గనక ధర పెంచి అమ్మడమే వ్యాపారం. మంచి ముత్యములు వెదుగుచున్న కొన వెదుగుచున్న వర్తకుడు యేసయ్య. నేనెందుకు వర్తకం చేయకూడదు? వ్యభిచారము లాంటిది, నరహత్య లాంటిది, దొంగతనం లాంటిది కాదు వ్యాపారం. ఇది ఎంత దీని ఖరీదు అని అంటే, నేనైతే ఆ ఊరికి వెళ్ళి 100 రూపాయలు కొన్నానండి, ఇప్పుడు మీ దగ్గర అయితే నేను 1000 రూపాయలు తీసుకుంటానండి అని చెప్పొద్దు. అది స్టూపిడిటీ. నేను అక్కడికి వెళ్ళి రావడానికి 4 రోజులు టైం పట్టింది. ఆ 4 రోజుల కాలానికి ఎంత విలువ? నా భార్య బిడ్డలను వదిలేసి నేను అంత దూరం ప్రయాణం చేసి హోటల్ తిండి తిని కష్టపడి ప్రయాణం చేసి ఛార్జీలు పెట్టుకొని వచ్చా, దానికి ఎంత విలువ? దానికి లేదా? నువ్వేమన్నా ఆత్మరూపుడువా? చట్టుకుమని ఇక్కడ వెళ్ళి అక్కడ ప్రత్యక్షమై చీర పట్టుకొని చట్టుకుమని వచ్చి పైసా ఖర్చు లేకుండా అలా రాదు కదా. గనక మనం ఎంత కొన్నామో కొనుగోలుదారుకు అనవసరం. తక్కువ రేటు దొరికే దగ్గర కొంటాము, దాన్ని నా శ్రమ ఫలితం కలుపుకొని ఇంకొక 1000 రూపాయలు ఎక్కువ కలుపుకొని అమ్ముకుంటాం. అది నచ్చినోడే కొంటాడు. ఇది మోసము కాదు, నీ శ్రమకు విలువ. ఒకడికి నేను రేడియో టెలివిజన్ షాప్ పెట్టించా, వాడు 1 మంత్లో మూసుకొని వచ్చాడు. ఏంటంటే, అన్నయ్య నా మనస్సాక్షి తిక్కలోడు, స్టూపిడ్ ఫెలో వాడు ఉన్నాడు. ఇంకా మీకు చూపిస్తాను ఎప్పుడైనా. నేను ఏం చెప్పేది అది కథ కాదు, వాస్తవం. ఎందుకంటే రెసిస్టర్ ఒకటి ఉంటుంది అప్పుడు పాతకాలంలో, ఇప్పుడంతా చిప్స్ అనుకోండి. ఆ రెసిస్టర్ కెపాసిటర్ ఉండేవి. 2 రూపాయలకు రెసిస్టర్ వస్తుంది అన్నయ్య. టీవీ పని చేయటం మానేసింది, ఒక రెసిస్టర్ కాలిపోయింది. ఆ 2 రూపాయల కాంపోనెంట్ నేను వేసి 50 రూపాయలు 100 రూపాయలు ఫీజు తీసుకుంటున్నాను. నా మనసాక్షి ఒప్పట్లేదు. తలకాయలో గుజ్జు లేనటువంటి పిచ్చి మొక్కలు వీళ్ళంతా స్టూపిడ్స్. ఒరే నువ్వు రెసిస్టర్ 2 రూపాయలు అంటున్నావు, అయితే 2 రూపాయలు రెసిస్టర్ వేసి 2 రూపాయలు తీసుకుంటావు నువ్వు. ఈ షాప్ రెంట్ ఎవడు కడతాడు? షాప్ రెంట్ పక్కన పెట్టేసి ఈ టీవీ ఖర్చు 10,000 రూపాయలు ఖరీదు. నీవు దాన్ని కనెక్షన్ ఇక్కడ ఇచ్చే బదులు రాంగ్ కనెక్షన్ ఇచ్చావు అనుకో, బళ్ళుమని 10,000 టీవీ పేలిపోతుంది. వాడి టీవీ పేలిపోకుండా రైట్ కనెక్షన్ ఇవ్వగలిగావంటే నువ్వు దానికి 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు చదువుకున్నావు. ఆ చదువుకి ఎంత విలువ? సబ్జెక్ట్ నాలెడ్జ్ నీకు ఉంది కనుకనే కదా అది పేలిపోకుండా దాన్ని బాగు చేసావు. 10,000 టీవీ పేలిపోకుండా కాపాడి ఒక 100 తీసుకున్నావు. తప్పేంటి? క్రైస్తవులను వ్యాపారంలో ప్రవేశపెడదామని చూస్తే అబ్బే తప్పంట. మరి ఏంట్రా పుణ్యం ఏంటి? మరి వ్యాపారం పాపము, రాజకీయం పాపము, మరి పుణ్యం ఏంటి అంటే అమెరికాకు ఉత్తరం రాయాలి, అది పుణ్యం. స్టూపిడ్స్ కాదండి,
స్టూపిడ్సే కాదు, దుర్మార్గులు. మనం మారాలి, మన మైండ్ సెట్ మారాలి. క్రైస్తవులు వ్యాపారం చేస్తే విజయం సాధించలేరు. ఎందుకంటే ముందు వీడికి నమ్మకం లేదు. ఇది వాక్య ప్రకారము, ఇది దేవుని చిత్త ప్రకారము. నేను వ్యాపారం చెయ్యాలి, వ్యాపార లాభముతో ఆత్మలు సంపాదించాలి, సంఘం ఇచ్చే కానుకలతో నేను బ్రతకడం నాకు హక్కు, నాకు అధికారం ఉంది. కానీ అదొక్కటే నాకు మార్గం కాదు. దాని తోడు పైన ఇంకేదన్నా వ్యాపార లాభం కూడా మనం సంపాదించాలి. తప్పు కాదు, తీసుకోండి, కానుకలు తీసుకోండి, దశం భాగం సెంటర్కి పంపించండి, తప్పు కాదు. కానీ అక్కడ ఎందుకు లిమిట్? నీ సంఘంలో నీకు ₹1,00,000 వస్తాయి అనుకో, 10,000 సెంట్రల్ ఫండ్కి పంపిస్తావు, 90,000 నీ కుటుంబము ఇతర సంఘాలు ఖర్చు. అదే నువ్వు వ్యాపారం చేస్తే నీకు 10 లక్షలు వచ్చినాయి అనుకో, అప్పుడు 1,00,000 దేవునికి ఇస్తావు కదా. లక్ష్యం కర్మ మీరు 2 లక్షలు ఇచ్చేస్తారు. నాకెందుకండి ఇంత డబ్బు అవసరం లేదు, నా ఇల్లు గడవడానికి నాకున్న కొద్ది డబ్బు సరిపోతుంది, సాహిత్య సేవకి ఇచ్చేద్దామని వీళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ధారాళంగా గుప్పిలు విప్పి దేవునికి ఇస్తారు. కాబట్టి మీ దగ్గర డబ్బు ఉండడం సైతానికి ఇష్టం లేదు. మొన్న మిడ్నైట్ ప్రేయర్లో నేను చెప్పాను, అబద్ధములకు జనకుడైన సాతాను సత్యస్వరూపి అని యేసయ్యకే అబద్ధం చెప్పాడు. ఈ లోకరాజ్యముల ప్రభావము, మహిమ, ఐశ్వర్యం ఇదంతా నాది, నేనెవనికి ఇవ్వగోరుదునో వానికి ఇచ్చేదను, నువ్వు నా కాళ్ళకు మొక్కితువా, ఇదంతా యేసు నీకు ఇస్తానన్నాడు. ఇదంతా వాడిదంట. ఎవడికి వాడు ఇవ్వాలనుకుంటే వాడికే డబ్బులు ఇస్తారంట. ఆ విధవ చెప్పేది ఎంత పచ్చబద్ధమో చూడండి. అబ్రహాముకి ఎవడిచ్చాడు ధన సంపదలు? అబ్రహాము వెండి బంగారములు కలిగి బహు ధనవంతుడై ఉన్నాడు. సైతాన్ ఇచ్చాడా? సైతానికి మొక్కి అబ్రహాము ధనవంతుడయ్యాడా? సొలొమోనుకు దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడు. సైతానికి మొక్కినందుకు వచ్చింది ఐశ్వర్యం. ఈ లోకంలో డబ్బంతా నాది, నేను ఎవడికి ఇవ్వాలంటే వాడికి ఇస్తాననేది సైతాను చెప్పిన అబద్ధము. మనకు సైతాన్ గాడి దయ అక్కర్లేదు. సృష్టికర్త అయిన యేసయ్య మనలో ఎవరికి ఇవ్వాలనుకుంటే వాడికి డబ్బులు ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము దేవుడే మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విశ్వాసంలో మనం ఉండాలి.